సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికుల నిరసనలు ఉధృతమయ్యాయి. ఇస్నాపూర్లోని యూనియన్ కార్యాలయం వద్ద హెచ్ హనుమంతు, యాదగిరి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో సెంట్రింగ్ కార్మికులు చేపట్టిన నిరసనల్లో భవన నిర్మాణ కార్మికులను పక్కన పెట్టి వారి డిమాండ్లను మాత్రమే ఏకపక్షంగా సాధించుకున్నారని కార్మికులు మండిపడుతున్నారు. 44 రకాల మృతులు కార్మిక సంఘానికి చిన్నారావు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తమ సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. స్క్వేర్ ఫీట్ కు ఇస్తున్న 300 వేతనాన్ని 450కి పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని సాగిస్తున్నట్లుగా యూనియన్ జనరల్ సెక్రటరీ యాదగిరి తెలిపారు. మేము ఎప్పుడు కలిసిమెలిసి జీవించే వాళ్ళం, ఒక సహకారం ఒకరిని తీసుకొని బతికే వాళ్ళం. మరి అదేవిధంగా మరి వాళ్ళు సెంట్రింగ్ హటావో మేస్త్రి బచావో అనే నినాదం సరైనది కాదు. మరి మేస్త్రీలను కూడా బ్రోకర్లు అని చెప్పడం సరైనది కాదు. మరి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చి ఆ ఇంజనీర్ వాళ్ళకు మేస్త్రీలకు సంబంధాలు ఉంటాయి హైదరాబాద్లో. మరి వాళ్ళకు ఇంజనీర్ కానీ అక్కడ ఉన్న బిల్డర్స్తో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి దగ్గర సంబంధాలు ఇంజనీర్తో ఉంటాయి. అక్కడున్న పిల్లర్ కానీ భీములు కానీ దోబైదో ఉంటుంది. ఈ విలేజ్ వరకు వస్తే, స్లమ్ ఏరియాలకు వస్తే అట్లా ఉండదు. మరి ఇక్కడేమో విలేజ్ల పరంగా చూస్తే, అర్బన్ ఏరియాలో చూస్తే మేస్త్రీలకు సెంట్రింగ్లకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మరి దీని అందరూ ఖండిస్తూ ఆ విషయంలో బాధపడుతూ మేస్త్రి హటావ్ సెంట్రింగ్ బచావ్ అనే నినాదానికి అందరూ బాధపడుతూ ఈ ధర్నాని గత 5 రోజులుగా దిగ్విజయం చేయడం జరిగింది. మరి దానికి ఆ మాట విన్న వెంటనే మా రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు, మరి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ట్రీట్మెంట్ కేరళలో జరుగుతున్నది. మరి ఆయన వచ్చి ఐలన్న నేనున్నానని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఆయనకి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మా తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఇస్నాపూర్ డివిజన్ కొన్ని వందలాది మంది బయలుదేరడం జరుగుతుంది. ఆయనకు సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు ఆయనకు అందిస్తాం. ఇంతకుముందు గతంలో కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించినాం, ఇప్పుడు అదే రకంగా అందిస్తాం. మరి ఈ సెంట్రింగ్ కార్మికులు, సెంట్రింగ్ మేస్త్రీలు పెట్టినటువంటి డిమాండ్ వల్ల మిగతా భవన కార్మికులకి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేస్తే వీళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఐలాండ్ చేస్తున్నటువంటి ధర్నాల్లో వీళ్ళు కూడా మద్దతు ఇస్తుపోయేది ఏంటంటే 450 స్క్వేర్ ఫీట్ చేస్తే మేము కూడా సెంట్రింగ్ వాళ్ళకి మేము ఒక 51 రూపాయలు పెంచుతామని మన మేస్త్రీలందరూ కంఠాపదంగా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం తొందరగా పరిష్కరిస్తే ఈ ధర్నాలు జరగకుండా ఉంటాయి, ఇవన్నీ మీటింగ్లు జరగకుండా ఉంటాయి. నిర్మాణాలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నిర్మాణాలు, కన్స్ట్రక్షన్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఇబ్బంది దిక్కెళ్ళి ఎకనామిక్ సాగుతాయని నేను అనుకుంటున్నాను. అయితే నేను కూడా వీళ్ళ సమస్యలన్నీ కూడా నాకు చెందినంత వరకు ప్రభుత్వానికి ఎంతవరకు అయితే నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. నేను కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ సభ్యురాలు, ప్రెసిడెంట్ని. సో నాతో ఎంతవరకు అవుతుందో, నా పైన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ కష్టాలను కూడా నా ద్వారా కూడా వాళ్ళకి చేరవేస్తాను.